హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు పాప డైలీ వ్లాగ్స్. సో ఈరోజు మేక తలకాయ ఫ్రై అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చక్కగా ఇంట్లోనే ఎలా చేయాలో నేనైతే ఈరోజు చూపిస్తాను, చూసేయండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, బట్ నేను చేసిన ప్రాసెస్లో అయితే చేయండి. చాలా టేస్టీ అండ్ ఈజీగా అయిపోతుంది. ఫ్రెష్గా ఉన్న మేక తలకాయ మాంసంని తీసుకోవాలి. అలాగే దీంట్లో ఆనియన్ అండ్ మిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని దాంట్లో తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చిని ఇంకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో తలకాయ మాంసంని వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే దాంట్లో వాటర్ వస్తుంది. అప్పుడు ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టమాటాను తీసుకొని మంచిగా కట్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. టమాటాను యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక 2 to 3 minutes ఉడికిన తర్వాత ఇక కారంని కూడా యాడ్ చేసుకోవాలి. చూపించినట్టు నేను కారం వచ్చేసి 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. నేను మా స్పైసెస్ని బట్టి యూస్ చేస్తున్నాను. సో మీ స్పైసెస్ని బట్టి మీరు ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను చింతపండు గుజ్జుని ముందే నానబెట్టుకున్నాను వీడియోలో చూపించినట్టు. అలాగే తగినంత వాటర్ పోసి అలాగే దాంట్లో కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకొని మనం 5 or 6 విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనం కుక్కర్కి మూత పెట్టేయాలి. విజిల్స్ అయ్యాక మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర మటన్ మసాలా ఉంటుంది కదా, మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేయాలి. ఆపిన తర్వాత ఇక టేస్టీ మటన్ తలకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. సో మీరు కూడా చక్కగా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.